అసలు దసరా పండుగని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి. ఆశ్వయుజ మాసం అంటే సుమారుగా అక్టోబర్ కాలంలో ఈ పండుగ వస్తుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. మహిష రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. రాక్షసులోనే అతి బలవంతుడైన మహిషాసురుడికి ఎలాగైనా ముల్లోకాలని జయించాలని ఒక కోరిక కలిగింది. అందుకోసం బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందడానికి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎండా వానలకుండా ఆకలి దెబ్బ తీరకుండా ఏళ్ల తరపడి అలా బ్రహ్మదేవుడు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాకుండా తప్పలేదు. ఈ ప్రపంచంలోనే ఏ పురుషుడి చేత నాకు చావు ఉండకూడదని బ్రహ్మదేవుని కోరుకున్నాడు. ఎందుకంటే ఆడవారు ఎలాగో అతన్ని ఓడించలేరని అతని నమ్మకం. బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు. దానితో ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు వాళ్ళంతా కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిషాసురుడిని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనే అంత బలవంతురాల్ని సృష్టించాలని అనుకున్నారు. అలా వాళ్ళందరి అంశాలతోనూ ఉద్భవించిన దేవతే దుర్గామాత. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు తమ తమ ఆయుధాలను అందించారు దేవతలు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ఇలాంటి గొప్ప ఆయుధాలెన్నో చేపట్టి మహిషాసురు మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత. అక్కడ మహిషాసురుడు తన లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు. తానే ఒక్కోసారి సింహంలాగా ఒక్కోసారి దున్నపోతులాగా మారుతూ దుర్గాదేవితో పోరాడాడు. కానీ అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గాదేవి ఆమె వాహనమైన సింహము చీల్చి చిండాడింది. అలా 9 రోజులు భయంకరంగా పోరాడిన తర్వాత మహిషాసురుడిని సంహరించింది దుర్గాదేవి. ఆ సందర్భంగా దేవతలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే విజయదశమికి నాంది. శరదృతువులో 9 రోజుల పాటు ఈ యుద్ధం సాగింది కాబట్టి ఈ పండుగ రోజులను నవరాత్రులని, 10వ రోజు విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు. అమ్మవారును అలంకారంతో శ్రద్ధగా కొలుచుకుంటారు. దసరాను ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోనూ ప్రతి వీధిలోనూ అమ్మవారి విగ్రహాలను నెలకొల్పుతారు. అలాగే మైసూర్లో ఉన్న చాముండేశ్వరి ఆలయంలో దసరాను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణలో అయితే దసరాతో పాటు బతుకమ్మ పండుగను కూడా జరుపుకుంటారు. మీకు ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.